హాయ్ గాయ్స్, మీ అందరికీ తెలుసు కదా, సైఫ్ అలీ ఖాన్ పై ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో ఒక దాడి జరిగింది. సో సైఫ్ అలీ ఖాన్ అంటే మీరు రీసెంట్గా దేవరా సినిమా చూసుంటారు కదా, ఎన్టీఆర్ గారి సినిమా. సో అందులో ఎవరైతే విలన్ క్యారెక్టర్ చేశారో ఆయనే సైఫ్ అలీ ఖాన్. సో ఆయన మనకంటే పెద్దగా పరిచయం లేకపోవచ్చు, కానీ బాలీవుడ్లో ఆయన కొంచెం ఫేమస్ యాక్టర్. అంతేకాకుండా వాళ్ళకి కొంచెం రాజరిక వారసత్వం ఉన్నటువంటి నటుడు ఆయన. సో అందుకే జరిగింది ఏంటంటే, ఈ రోజు తెల్లవారుజామున అంటే గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఒక దుండగుడు ఈయన వెస్ట్ బాంద్రాలో ఫార్చ్యూన్ హైట్స్ అనే అటువంటి ఒక బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఈయన ఉంటారనమాట. సో ఆయన అపార్ట్మెంట్లోకి చొరబడి అక్కడ వాళ్ళ పిల్లలు ఎవరైతే నిద్రిస్తున్నారో ఆ రూమ్లో వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నటువంటి కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో ఒక వాగ్వాదం నడుస్తుందన్నమాట. సో ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్కి ఈయన వేరే రూమ్లో పడుకుంటున్నారు. సో ఈయనకి మెలకు వచ్చిందన్నమాట, ఏదో డిస్కషన్ జరుగుతుంది పిల్లల రూమ్లో అని. సో వెంటనే ఆయన కొంచెం కంగారుగా లేచి చూస్తే అక్కడ ఏంటంటే ఆ పిల్లల గదిలో ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన కేర్ టేకర్తో ఎవరో ఒక తెలియని ఒక కొత్త వ్యక్తి ఇక్కడ డిస్కషన్ జరగడం ఆయన చూసి ఆయన గమనించడం జరిగింది. సో అతను వెంటనే సైఫ్ అలీ ఖాన్ కూడా గమనించాడు. సో నువ్వెవరు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో అక్కడ ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సో ఆ ఘర్షణ నుంచి ఆ సైఫ్ అలీ ఖాన్ నుంచి ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఆ దుండగుడు ఏం చేశాడంటే అతనిపై 6 సార్లు ఒక పదునైనటువంటి ఆయుధంతో దాడి చేయడం జరిగింది. సో వెంటనే ఆయన అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. సో ఈ విజువల్స్ యాక్చువల్గా ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారో ఒక వీడియో అనేది ఒక సీసీటీవీ రికార్డ్ని రీసెంట్గా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కనుక ఈ వీడియోలో చూస్తే కనుక ఒక వ్యక్తి హడావిడిగా 2:33 ప్రాంతంలో ఆ మెట్ల నుంచి దిగుతూ పారిపోతున్నటువంటి దృశ్యాలు, టెన్షన్గా ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. అతను మొహానికి ఎటువంటి ముసుగు కూడా వేసుకోలేదు. సో ఇది జరిగిన తర్వాత వెంటనే వితిన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ ప్రాంతాన్ని 3:30 గంటల ప్రాంతంలో వెంటనే ఆయన్ని దగ్గరలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో చెప్పాను కదా, మొత్తం 6 చోట్ల ఆయనకి గాయాలైంది. సో వెంటనే ఆయనకి సర్జరీ చేయడం జరిగింది. సో 6 గాయాల్లో భుజానికి వెన్నుపూసకు కూడా జరిగింది. సో వెన్నుపూసలో జరిగినటువంటి గాయం చాలా తీవ్రమైందని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని శస్త్రచికిత్స చేసి ఆ పదునైనటువంటి పార్ట్ని తీసేయడం జరిగింది. నౌ హీఈస్ డాక్టర్లు ఏం చెప్పారంటే ఆయన బాగానే రికవర్ అవుతున్నారు, ఎందులో ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులు లేవని చెప్పేసి డాక్టర్లు ఆల్రెడీ ఒక బిల్టెన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అంత హై సెక్యూరిటీ ఉండే బిల్డింగ్లో ఆ దుండగుడు ఎలా రాగలిగాడు? వచ్చి పర్టికులర్గా ఒక పర్టికులర్ ఫ్లాట్లో ఉంటున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ గారు అక్కడే ఉంటున్నారని అతనికి ఎలా తెలిసింది? అతను ఆ రూమ్లోకి ఎలా వెళ్ళగలిగాడు? అండ్ దట్టు పర్టికులర్గా పిల్లలున్న గదిలోకి ఎలా వెళ్ళాడు? అండ్ అక్కడ మేడ్తో ఏం డిస్కషన్ జరిగింది? అండ్ దీని వెనకాల ఏదైనా కుట్ర ఉందా? సో ఈ మొత్తం ఈ వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు పోలీసులు విచారణ అయితే జరగబోతుంది. సో ఇది ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి న్యూస్.